హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి భారీగా కంటెంట్ రివ్యూ చేసే జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, మనకైతే పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, మనమైతే అఫీషియల్ వెబ్సైట్తో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కంటెంట్ రివ్యూర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు అనమాట. బట్ మనకైతే పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళు ఎప్పుడైతే ఆఫీస్ లొకేషన్కి వచ్చి వర్క్ చేయమంటారో అప్పుడు మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక కంటెంట్ రివ్యూర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ మనకు పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారంటే సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే యాజ్ ఏ కంటెంట్ రివ్యూర్గా మీరు వచ్చేసి సో ఇక అమెజాన్ కంపెనీకి సంబంధించి మనకు యాడ్స్ అయితే ఉంటాయి కదా, అడ్వర్టైజ్మెంట్స్. సో ఇక అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన కంటెంట్ని అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు అమెరికన్ ఇంగ్లీష్లో అయితే ఇక అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క కంటెంట్స్ని అయితే మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక కంపెనీ గైడ్లైన్స్ తగ్గట్టుగా సో ఇక కంటెంట్ ఉందా లేదని చెప్పేసి మీరు రివ్యూ అయితే చేసేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఓవరాల్గా మీరు వచ్చేసి ఇక అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి సో కంటెంట్ని అయితే రివ్యూ చేసేసి అది వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, మీరైతే కంటెంట్ రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే మీకు ఎవరైతే ఇక వర్క్ అసైన్ చేస్తుంటారో సో వాళ్ళకైతే మీరు రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ చాలా సింపుల్ వర్క్ కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే సో మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో దీంతో పాటు మీకు సో స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీకు మాట్లాడడం రావాలి, రాయడం రావాలి, అదేవిధంగా చదవడం కూడా రావాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకంటే మనకు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసి ఫారెన్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి, అమెరికన్ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ అనమాట. సో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా కనుక వచ్చితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్కి సంబంధించి మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. సో ఇక్కడ చూడండి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అట్ అన్ అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక నోటిఫికేషన్కి వచ్చేసి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 week offs అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో లింక్ అయితే ఉంటుంది.
సో దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇంటర్ఫేస్ ఇలా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు సింపుల్గా అప్లై అవ్వనుంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ ఈ యొక్క అమెజాన్ ప్లాట్ఫామ్లో అకౌంట్ కనుక ఉన్నట్టయితే ఆ అకౌంట్ను మీరు లాగిన్ అయిపోయి సో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ అకౌంట్ లేకపోతే గూగుల్ అకౌంట్ అయితే మీరు లాగిన్ అవ్వండి. సో గూగుల్ అకౌంట్తో మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ కరెక్టా కాదని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మీరు కరెక్ట్ ఈమెయిల్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసి అంటే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు స్టార్ గుర్తున్నవన్నీ కూడా రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనమాట. సో కంపల్సరీగా మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టార్ గుర్తు లేనివి మీరు వదిలేసిన కూడా ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం అండ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అండ్ అలాగే మీ యొక్క సిటీ అండ్ అలాగే పోస్టల్ ఆర్ జిప్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే కంట్రీ ఆర్ రీజియన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. మీరు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి ఉంటే మీకు ఇలా ఎస్ఎంఎస్ అప్డేట్స్ అని జాబ్ అప్లికేషన్స్ అని చెప్పేసి మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి ఫస్ట్ జనరల్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆర్ యూ విల్లింగ్ టు రిలోకేట్ అని అయితే అడుగుతున్నారు. గైస్ మనకు ఈ ఆఫీస్ లొకేషన్ బెంగళూరు అనమాట. సో బెంగళూరులో రీలొకేట్ అయ్యి మీరు వర్క్ చేయగలరని అయితే అడుగుతున్నారు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఇచ్చినప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఎక్కడ వర్క్ లొకేషన్ కావాలో అక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ దగ్గరలో బెంగళూరు అండ్ అలాగే హైదరాబాద్ అయితే ఉంది కాబట్టి సో మీకు మీ యొక్క ప్రిఫర్డ్ లొకేషన్స్ అయితే మీరు ఇక్కడ సో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్ అని అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు ఇక్కడ అమెజాన్ కెరీర్ సైట్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఇఫ్ అమెజాన్ కెరీర్ సైట్ ప్లీజ్ స్పెసిఫై అయితే అడుగుతున్నారు. సో అమెజాన్ జాబ్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ అని అయితే అడుగుతున్నారు. గైస్ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 to 2 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అలాగే ప్లీజ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఎంప్లాయర్ ఫాలోయింగ్ బై ది లిస్ట్ ఆఫ్ పాస్ట్ ఎంప్లాయీస్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే. ఇన్ కేస్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే కరెంట్ ఏం జాబ్ చేస్తున్నారో సో ఇక పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్లీజ్ లిస్ట్ యువర్ ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ డొమైన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఉండేటువంటి టెక్నికల్ డొమైన్ స్కిల్స్ అంటే మనకు స్పెసిఫిక్గా వీళ్ళు ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి వీళ్ళు స్కిల్స్ అయితే అడిగారు కాబట్టి సో ఇక్కడ స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తుంటే మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఎడ్యుకేషనల్ లెవెల్ అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి డిగ్రీ కాబట్టి సో ఇక్కడ మీరు బ్యాచెస్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీకు గ్రాడ్యుయేట్ స్కూల్ నేమ్ అండ్ అలాగే ఏరియాస్ ఆఫ్ స్టడీ అండ్ అలాగే ఆర్ యూ కరెంట్లీ స్టూడెంట్ అని అయితే అడుగుతున్నారు. గెస్ స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీరు నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే వెన్ డిడ్ యూ గ్రాడ్యుయేట్ అని అయితే అడుగుతున్నారు. లెస్ దెన్ 6 months ఎగో, బిట్వీన్ 6 and 12 months ఎగో, మోర్ దాన్ ఏ ఇయర్ ఎగో అని అయితే అడుగుతున్నారు. సో మీ ఇయర్ అంటే మీ యొక్క గ్రాడ్యుయేట్ ఎప్పుడు కంప్లీట్ అయిందో ఇక ఇయర్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. అలాగే హ్యావ్ యూ హ్యాడ్ రిలవెంట్ నాన్ ఇంటర్న్షిప్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఏమైనా ఇక ఇంటర్న్షిప్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. అంటే నాన్ ఇంటర్న్షిప్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్పెటెంట్ లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. అలాగే ఇక్కడ జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. డూ యూ హ్యావ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అని అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అట్ అన్ అడ్వాన్స్డ్ లెవెల్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. అలాగే ఇక్కడ మనకు వర్క్ ఎలిజిబిలిటీ అయితే అడుగుతున్నారు అనమాట. హ్యావ్ యూ ప్రీవియస్లీ అప్లై టు అమెజాన్ ఆర్ అమెజాన్ సబ్సిడరీ ఆర్ అఫిలియేట్ అనేది అడుగుతున్నారు. సో ప్రీవియస్గా మీరు ఏమైనా అమెజాన్ కంపెనీ జాబ్స్కి అప్లై చేశారనేది అడుగుతున్నారు. నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. ఎందుకంటే మీరు అమెజాన్ కంపెనీ జాబ్స్కి ప్రీవియస్ కంటే 3 months బ్యాక్ మీరు ఏమైనా అప్లై చేసినట్టయితే లేదా ఏదైనా టెస్ట్ అటెంప్ట్ చేసినట్టయితే ఇక అమెజాన్ ప్లాట్ఫామ్లో సో నాట్ ఎలిజిబుల్ అనమాట. సో 3 months కంప్లీట్ కనుక అయినట్టయితే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. అలాగే హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ బై అమెజాన్ అయితే అడుగుతున్నారు. సో ప్రీవియస్గా మీరు ఏమైనా ఇక అమెజాన్ కంపెనీలో ఎంప్లాయ్ అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి.
అండ్ అలాగే ఇక్కడ నాన్ కాంపిటీషన్ అగ్రిమెంట్కి సంబంధించి ఇక అమెజాన్ ప్లాట్ఫామ్లో మీరు ఏమైనా ఎంప్లాయ్మెంట్ రెస్ట్రిక్ట్ అయ్యారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేయండి. మ్యాక్సిమం నో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ దాన్ని కూడా నో అని చెప్పేసి మీరు ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ యూ లివింగ్ ఆర్ ఆర్ యూ కరెంట్లీ ఫిజికలీ లొకేటెడ్ ఎనీ శాంక్షన్డ్ కంట్రీస్ ఆర్ రీజన్స్ అనేది అడుగుతున్నారు. సో మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇన్ విచ్ కంట్రీ రీజన్ డ్యూ హ్యావ్ సిటిజన్షిప్ అనేది అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు ఇక్కడ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి గైస్. సో మెన్షన్ చేసిన తర్వాత మీరు ఇండియాలోనే పర్మిట్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు గూగుల్ డ్రైవ్ నుంచి అప్లోడ్ చేసేసేయండి. పీడిఎఫ్ ఫార్మెట్లో 100% అప్లోడ్ అవుతుంది. లేదా మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్న ఇక లింక్డ్ఇన్ ప్రొఫైల్ని యూజ్ చేసేసి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కేస్ రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకైతే రావడం జరుగుతుంది అనమాట. సో రెజ్యూమ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ అని చెప్పేసి సో వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెడుతున్నారు అనమాట. సో ఇక చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి సో మీకు జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక క్వశ్చన్స్ని కూడా మీరు ఫిల్ చేసేసి కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో రివ్యూ అప్లికేషన్స్ అండ్ ఫామ్స్ అని చెప్పేసి మీరు ఇంతవరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలని చెప్పేసి మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎడిట్ చేసుకునేసి డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ యువర్ అప్లికేషన్ ఫర్ కంటెంట్ రివ్యూయర్ అమెజాన్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు గైస్. అండ్ అదే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సో గో టు అప్లికేషన్ డాష్ బోర్డ్ అని చెప్పేసి మీకు అప్లికేషన్ స్టేటస్ని వచ్చేసి మీరు డాష్ బోర్డ్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు అప్లై చేసుకున్నట్టు మీకు ఇలా మెయిల్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకున్నారో సో ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా గో టు యువర్ డాష్ బోర్డ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేశారంటే సో మీకు అప్లికేషన్ స్టేటస్ని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి గైస్ మీకు రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే వీళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీరు ల్యాప్టాప్ డెస్క్టాప్లోనే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక టెస్ట్ కూడా మీరు వితిన్ 48 అవర్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇక ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.